హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ టిప్స్ అండి. ఈరోజు వచ్చేసి మనకు ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి తయారు చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో శనగపప్పు మరియు మినప్పప్పు రెండు వేసి వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దాంట్లోనే ధనియాలు, జీలకర్ర, చింతపండు కొద్దిగా, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా జీలకర్ర, ధనియాలు ఇట్లా అన్నీ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లోనే మళ్ళీ ఫ్రెష్గా కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన మొత్తం పోయి స్మెల్ తెలుస్తుంది కదా, మనకు మంచి సువాసన వస్తుంది అన్నట్టు అంతవరకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు అనేది బాడీకి చాలా మంచిదండి. ఆడవాళ్ళకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అధిక బరువు ఉన్న వాళ్ళని కూడా తగ్గించడానికి ట్రై చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కరివేపాకు మొత్తం కలర్ చేంజ్ అయినాక స్మెల్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మన కరివేపాకు పొడికి సరిపడా కారం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. దాంతోపాటు ఉప్పు కూడా రుచికి సరిపడా, ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోవద్దు, మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. జార్ అనేది పచ్చిగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే పచ్చిగా ఉంటే పొడి తొందరగా ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా మనము ఇలా చేసుకున్నామంటే పొడి పొడిగా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అన్నట్టు. అంతేనండి, మనకు ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పొడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.